ఆపరేషన్ సింధూర్ కు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు కూడగట్టే పనిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. 8 దేశాలకు చెందిన భద్రతా సలహాదారులు, కార్యదర్శులతో మంతనాలు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడారు. చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జపాన్, యుఏఈకి చెందిన ప్రతినిధులకు ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. పాకిస్తాన్ పీఓకేలో ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందో చెప్పారు. ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్ కు లేదని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ఒకవేళ ఉద్రిక్తతలను ఎక్కువ చేయాలని పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, ఆపరేషన్ సింధూర్ పై పలు దేశాలతో సమాచారం భారతదేశం పంచుకుంటుంది. అదేవిధంగా దేశాల మద్దతు కూడా కూడగట్టుకోవాలనుకుంటుంది. చైనాతో సహా అగ్ర రాజ్యాలకు చెందినటువంటి భద్రతా సలహాదారులు, కార్యదర్శులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంత్రాలు జరుపుతున్నారు. ఇప్పటివరకు అయితే 8 దేశాల ప్రతినిధులతో ఆయన మంత్రాలు జరిపారు. చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జపాన్ తో పాటు యుఏఈకి చెందినటువంటి ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ నిర్వహించడానికి కారణం ఏంటి అన్న దాని మీద ఆయన వివరించారు. తామేమి పాకిస్తాన్ సైన్యాన్ని కానీ లేకపోతే పాకిస్తాన్ పౌరులను కానీ టార్గెట్ చేయలేదు, కేవలం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేస్తామంటూ వాళ్ళు వివరించే ప్రయత్నం చేశారు. తమకు ఉద్రిక్తతను పెంచే ఉద్దేశం లేదు, కానీ పాకిస్తాన్ మాత్రం ఉద్రిక్తతను పెంచాలనుకుంటే మేము మాత్రం ప్రతీకారం తీసుకుంటాం, అందుకు సిద్ధంగా కూడా ఉన్నామంటూ దోవల్ వాళ్ళకు స్పష్టం చేశారు. ఇక భారత్ ఉద్రిక్తం చేసే ఉద్దేశం లేదు, కానీ పాకిస్తాన్ ఏ విధంగా దొంగదెబ్బ తీయాలనుకుంటుంది, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు ఏ విధంగా సాయం చేస్తుంది, వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఏ మేరకు ఉన్నాయి, వాటన్నిటిని కూడా వారికి వివరించే ప్రయత్నం చేశారు. ఇదిలా అంటే మరోపక్క కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా కొంతమంది విదేశాంగ శాఖ కొన్ని దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రులతో మాట్లాడుతున్నారు. ఖతార్ సహా పలు దేశాల విదేశాంగ మంత్రులకు ఆయన భారత్ వైఖరిని తెలియజేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నదే తమ లక్ష్యమని ఖతార్ విదేశాంగ శాఖ మంత్రికి జయశంకర్ స్పష్టం చేశారు. ఇంకా మిగతా కొన్ని దేశాలతో కూడా మాట్లాడుతున్నారు. అమెరికాతో మాట్లాడారు. మిగతా మరీ దేశాల మద్దతును అయితే కూడగట్టే ప్రశ్నలో ఈ యొక్క అజిత్ దోవల్ జయశంకర్ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.